తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ను సభలో టేబుల్ చేయనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ను సభలో టేబుల్ చేయనున్నారు. శాసనసభ శాసన మండలిలో బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుంది. తర్వాత ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్పై సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రవేశపెట్టిన 2 బిల్లులపై చర్చించి ఆమోదం కోసం కోరనున్నారు. తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ అమెండ్మెంట్ బిల్లుపై సభలో చర్చించనున్నారు. తెలంగాణ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ అమెండ్మెంట్ బిల్లును సభలో చర్చించి ఆమోదించనున్నారు. తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను సమర్పించనుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 2 బిల్లులపై కూడా చర్చించి ఆమోదం తెలపనున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో బడ్జెట్పై చర్చించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 2 బిల్లులపై కూడా చర్చించి ఆమోదం తెలపనున్నట్టుగా తెలుస్తోంది. బడ్జెట్పై బట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. సభ ముందు స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను సమర్పించనున్నారు. తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 2 బిల్లులపై కూడా చర్చించి ఆమోదం తెలపనున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ను సభలో టేబుల్ చేయనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ను సభలో టేబుల్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ లో అందిస్తారు. సవీన్, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 6వ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఇటు శాసనసభ శాసన మండలి ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. మొన్న బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 3,04,985 కోట్ల బడ్జెట్ను ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. బడ్జెట్పై ఈరోజు సాధారణ చర్చ జరగబోతోంది. మొదట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు బడ్జెట్పై మాట్లాడతారు. ఆ తర్వాత బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సభ్యులు మాట్లాడబోతున్నారు. ఇప్పటికే బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఒక కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన అన్ని పక్షాలు బడ్జెట్ను వ్యతిరేకించాయని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం వాస్తవాలకు విరుద్ధంగా ఈ బడ్జెట్ రూపకల్పన చేశారని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక బీజేపీ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అమలు కోసం ఈ బడ్జెట్లో ఎట్లాంటి కేటాయింపులు చేయలేదనేది ప్రధానంగా బీజేపీ పార్టీ లేవనెత్తుతున్న అంశంగా మనకు కనపడుతోంది. ఇక సిపిఐ పార్టీ మాత్రం ఈ బడ్జెట్ను సిపిఐ పార్టీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతోంది. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉంది. కానీ సిపిఐ ఎమ్మెల్యే కొన్నేని సాంబశివరావు ఈ బడ్జెట్ ఉగాది పచ్చడలా ఉందంటూ అభివర్ణించారు. ఇక ఎంఐఎం పార్టీ సైతం ఈ బడ్జెట్ను వ్యతిరేకించింది. ముఖ్యంగా 3,04,98,000 కోట్ల బడ్జెట్
ప్రతిపాదనలు వాస్తవంగా అంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతుందా లేదా అనే అంశాన్ని విపక్షాలు పెద్ద ఎత్తున లేవనెత్తుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఈరోజు బడ్జెట్లో సాధారణ బడ్జెట్లో చర్చలో భాగంగా మొదట తెలంగాణ ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ను సభలో టేబుల్ చేయబోతున్నారు. ఇక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ను సభలో టేబుల్ చేయబోతున్నారు. ఇక శాసనసభ శాసనమండలిలో ఈరోజు బడ్జెట్పై సాధారణ చర్చ మాత్రమే జరగబోతోంది. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అన్ని పక్షాల సభ్యులు బడ్జెట్పై మాట్లాడిన తర్వాత సభలో ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రిప్లై ఇవ్వబోతున్నారు. ఇక అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 బిల్లులు చర్చించి ఆమోదం కోసం కోరబోతున్నారు. తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ అమెండ్మెంట్ బిల్లు 2025ను సభలో చర్చించి ఆమోదం కోరనున్నారు. ఇక తెలంగాణ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ అమెండ్మెంట్ బిల్లు 2025ను సభలో చర్చించి ఆమోదం కోసం కోరబోతున్నారు. మొత్తానికైతే ఈరోజు బడ్జెట్లో సాధారణ చర్చలో భాగంగా వాడివేడి చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఎందుకంటే గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు 2024-25కు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ ఎక్కువ ఆదాయం వస్తుందని చూపించారు. కానీ అందుకు తగ్గట్లు రాకుండా 15,000 కోట్ల లోటు బడ్జెట్ ఆదాయం తక్కువగా వచ్చింది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా నిధులు వస్తాయని బడ్జెట్లో చూపిస్తున్నారు. కానీ అందుకు విరుద్ధంగా బడ్జెట్లో నిధులు తక్కువగా వస్తున్నాయనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రైతు భరోసా, రైతు రుణమాఫీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ఈ ఇతరత్ర హామీలు వీటన్నిటికి సంబంధించి బడ్జెట్లో పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు చేయలేదు. ఇక వివిధ సామాజిక వర్గాలకు బీసీ సంక్షేమ శాఖకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖకు కావచ్చు బడ్జెట్లో నిధులు పెడుతున్నారు. కానీ వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయటం లేదు. నిధులను ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. లోటు బడ్జెట్ ఉన్న అంకెల గారడీలో మాత్రం 3,04,98,000 కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. ఇక సాధారణ బడ్జెట్ చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాట్లాడబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి హరీష్ రావు సాధారణ బడ్జెట్ ప్రసంగంపై మాట్లాడబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెట్టిన బడ్జెట్ వివరాలు, గతంలో ఎంత మేరకు బడ్జెట్కి సంబంధించిన ప్రతిపాదనలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది, ఈ సంవత్సరం ఏ రంగానికి ఎంత బడ్జెట్లో నిధులు కేటాయించారు, ఆదాయం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది, బడ్జెట్లో పెట్టిన నిధుల కంటే ఎంత ఆదాయం ఏ శాఖల్లో కావచ్చు ఏ రంగాల్లో తక్కువగా వచ్చే అవకాశం ఉందనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రభుత్వ లోపాలను బడ్జెట్లో ఎత్తి చూపే అవకాశం మాత్రం మనకు కనపడబోతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.